హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ రైల్వేస్లో మనకు ఎవరికీ తెలియని మరొక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. అండ్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి ప్రతి పోస్ట్ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకు ఎలాంటి అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు దాదాపుగా ఒక 52,000 పైగా శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అన్ని ఎలెన్స్ కలుపుకుంటే. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికై ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, రైల్వే టెక్నీషియన్స్ కానీ, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇక ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ డారింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి మనకు బెంగళూరు జోన్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు August 24, 2026 ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా August 24 లోపు అప్లై చేసుకోండి. ఇక నార్త్ ఈస్ట్ ఏవైతే స్టేట్స్ ఉంటాయి కదా, మేఘాలయ, మణిపూర్, అస్సాము, మిజోరాము, నాగాలాండ్, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా August 31 వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్స్ అనేవి మనకు October 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. అంటే మనకు 3 days మాత్రమే మనకు సెలక్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఆ డేట్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఏవైతే సెలక్షన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి మీరు. ఇక నెక్స్ట్ మనకు ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి మనకు January 1, 2027కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం ఏజ్ ఉంటే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 years ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. January 2, 2002 నుండి January 1, 2009 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే నో ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఆర్ లోయర్ ఏతుందో మనకు ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఉండదు. ఇక January 1కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు 2 types ఆఫ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు, Level 2 అండ్ Level 1. ఇక్కడ మనకు Level 1లో వచ్చేసి మనకి ఏంటంటే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంటాయి కదా, ఆ పోస్టులు కేవలం మనకు 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఐటీ చేసినటువంటి వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ ఐటీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఐటీ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ నాట్ మ్యాండేటరీ ఈ నోటిఫికేషన్కి, అంటే Level 1 పోస్టులకు. ఇక Level 2లో వచ్చేసి మనకు మళ్ళీ 2 types అయితే ఉన్నాయి. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అండ్ జూనియర్ క్లర్క్ అండ్ అకౌంట్ క్లర్క్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక జూనియర్ క్లర్క్ అండ్ అకౌంట్స్ క్లర్క్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక అదేవిధంగా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి, లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో మీరు 10th పాటు ఐటీ అంటే అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలంటే, లేదా 10th పాటు మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ ఏదో ఒక విభాగాలు మీరు చేసినట్టు అప్లై చేసుకోవచ్చు. బట్ మనకు మినిమం ట్రైనింగ్ మనకు 6 months అయితే ఉంటుంది దానికి వచ్చేసి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా బ్రదర్, ఇక్కడ ఎవరైతే అంటే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనార్టీస్ వాళ్ళు కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 rupees మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 250 rupees కూడా మీరు ఎప్పుడైతే మీరు అంటే సెలక్షన్స్కి వెళ్తారో సెలక్షన్స్కి అటెండ్ అయ్యేటట్టు వాళ్ళకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది. బట్ ఎవరైతే సెలక్షన్స్కి వెళ్తారో వాళ్ళకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది అనమాట. అంటే మనకు 100 రూపాయలు మాత్రమే డైరెక్ట్ అయితే అవుతుంది. ఇది అప్లికేషన్ ఫీజు అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు Level 2 అండ్ Level 1 ఉద్యోగాలు అనేది స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఏదైతే నోటిఫికేషన్లో మీకు ముందుగా క్వాలిఫికేషన్ చెప్పాను కదా, 10th క్లాస్ కానీ, లేదంటే ఇంటర్మీడియట్ కానీ, లేకుంటే 10th ప్లస్ ఐటీ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే 10th పాటు అప్రెంటిస్షిప్ చేసి ఉండాలని, ఈ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మనకు Level 2 వచ్చేసి మనకి ఏంటంటే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. బ్యాడ్మింటన్ మెన్, ఉమెన్
అంటే మనకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ మెన్ అండ్ ఉమెన్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్రికెట్ మెన్ బ్యాట్స్మెన్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. హాకీ మెన్ మిడ్ ఫీల్డర్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధిత విభాగాలు మీకు సర్టిఫికేట్ ఉంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్లో మీరు లెవెల్ 2 ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10th క్లాస్తో పాటు మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, లెవెల్ 1 ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే హాకీ మెన్ ఫార్వర్డర్ 1 వేకెన్సీ, ఫుట్బాల్ మెన్ డిఫెండర్ 2 వేకెన్సీ ఉన్నాయి. కబడ్డీ లెఫ్ట్ రైడర్ ఆల్రౌండర్కి వచ్చేసి మనకు 2 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ తక్కువనైతే అనుకోద్దండి, మనకు వేకెన్సీ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. అయితే బ్రదర్, ఒకవేళ మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీరు ఎప్పుడు ఇచ్చిండారంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది 2024 ఏప్రిల్ 1 తర్వాత మీ ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే మనకు ఛాంపియన్షిప్స్ కానీ ఈవెంట్స్ రిలేటెడ్ కానీ మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2024 తర్వాత మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరని చెప్పాను కదా. మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మనకు ముందుగా అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అన్నీ కూడా మనకు షార్ట్ లిస్ట్ చేసి గేమ్స్, స్కిల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అంటే ట్రయల్స్కి అనమాట. కోచ్ అబ్జర్వేషన్స్లోన వాటికి 40 మార్కులు అయితే ఉంటాయి. అంటే వీటిలోనే మళ్ళీ 25 అబవ్ వచ్చిందంటే క్వాలిఫై అయినట్టు, 25 కంటే బిలో వస్తే మీరు నాట్ క్వాలిఫైడ్. తర్వాత మీకు అన్నట్టు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్, వాటికి 50 మార్కులు అయితే ఉంటాయి. ఇక మీరు చదివినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 10 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనకు 100 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. అయితే దీనిలో వచ్చేసి లెవెల్ 2 ఉద్యోగాలకు 65 మార్కులకు పైగా మీకు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ లెవెల్ 1కి 60 మార్కుల కంటే పైగా వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ ఎవరైతే జూనియర్ క్లర్క్ అండ్ అకౌంట్ క్లర్క్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి మనకు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు అది. ఇక తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే గేమ్స్ స్కిల్స్ మెరిట్ని బట్టి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇండియన్ రైల్వేస్లో మనకు పర్మనెంట్ మనకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలు అనమాట. ఇవన్నీ కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 52,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ మీకు అన్ని రైల్వేస్ కలుపుకుంటే అంతైతే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. ఇండియన్ రైల్వేస్ అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్కి www.rwf.indianrailways.gov.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని బ్రదర్. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరికైతే జాబ్ కావాలి, అది కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అండ్ ఎవరన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ వీడియోస్ నేను మరి ఇంకా చేస్తూనే ఉంటాను అనమాట. మనకు వచ్చినటువంటి ప్రతిసారి ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే వీల్ ఫ్యాక్టరీ మనకు బెంగళూరు జోన్ ఎల్లంకలో ఉన్నటువంటి అక్కడి నుంచి రావడం అయితే జరిగింది. జూలై 25న నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. ఎవరికైతే ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ ఉంటుందో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 24th వరకు టైం అయితే ఉంది. థ్యాంక్ యూ.